వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగోని. ఈరోజు మన ముందున్నారు ప్రముఖ పాత్రికేయులు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి తాటి ప్రకాష్. ఇప్పుడు రాష్ట్ర దేశ రాజకీయాల మీద చర్చించడానికి మన ముందున్నారు తాటి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకే మావోళ్ళు పరిమితమయ్యేసేసి ఉన్నారు. నిజంగా ఆ ప్రాంతాలను ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇంత కుమ్మింగ్ జరుగుతున్నటువంటి, ఎందుకంటే నక్సలైట్లు అప్పటికిప్పటికీ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, రకరకాల తగ్గిపోతున్నారు మెల్లమెల్లగా. కానీ ఇప్పటికీ అదే ప్రాంతాలలో ఎక్కువ నిక్షిప్తమై అదే ప్రాంతాలను ఎంచుకోవడానికి రీజన్స్ అయితే ఏం చెప్తారు? ఇప్పుడు నక్సలిజం అనేది 70s లో వచ్చిందంటే. అవును, ఎగ్జాక్ట్లీ. కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలమైన కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1964లో చీలిపోయింది. చీలినప్పుడు సిపిఐ అనే మాతృ సంస్థ అంటారు, అందులోంచి సిపిఎం బయటకు వచ్చింది. సుందరయ్య గారు వాళ్ళ నాయకత్వాన్ని, బసవపున్నయ్య గారు. తర్వాత ఇంకో 3 ఏళ్ళకి 67, 68కి నక్సలైట్లు ఈ పార్లమెంటరీ పందా కాదు కావాల్సింది, ఇది నీచమైన దుర్మార్గమైన కుష్టిపట్టిన పెట్టుబడిదారీ విధానం కనుక దీన్ని నరకాలి, ఖతం అనే మాట వాళ్ళు వాడారు. ఖతం కార్యక్రమం మనం చెయ్యాలి. నక్సలైట్ అంటే పీపుల్స్ వార్ ముఖ్యంగా ఏం చెప్పిందంటే, ఇది ఈ దేశం జాతుల బందిఖానా అని చెప్పింది. కనుక దీని నుంచి మనం విముక్తి చెయ్యాలి దేశాన్ని అంటే పేదవాడిని విముక్తి చేయాలి. ఈ దారుణమైన అమానవీయమైన దోపిడీ వ్యవస్థని అంతం చెయ్యాలి అంటే తుపాకులు పట్టుకుని మన అడవుల్లోకి వెళ్ళడం ఒక్కటే మన ముందు ఉన్నది అని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో, శ్రీకాకుళంలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నక్సలైట్ ఉద్యమం జరిగింది. మామూలు త్యాగాలు కాదు. ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడిసిన్ స్టూడెంట్స్, లెక్చరర్లు, ఉపాధ్యాయులు చాలామంది ఆ ఉద్యమంలో చనిపోయారు. అయితే ఇప్పటికీ ఇన్నేళ్ళు 1970 నుంచి ఇప్పటి వరకు అంటే ఒక 50 ఏళ్ల నక్సలైట్ ఉద్యమం ఇంకా ఉంది. ఇంకా ఈ దేశం కోసం అమాయకంగానో ఆవేశపడో ప్రాణాలు అర్పించేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వ్యాపారాల్లో డబ్బులు సంపాదించడం కోసం, నెల జీతం కోసం, కొంచెం లాభాల కోసం మనిషి ఇంకొంచెం ఫర్ ఫ్యూ డాలర్స్ మోర్ అంటాం, ఇంకొంచెం డబ్బుల కోసం ఎంత నీచానికైనా పాల్పడడానికి తెగుస్తున్న ఈ రోజుల్లో ఇంకా తుపాకులు పట్టుకుని ఆ దోమలు, పాములు ఉండే చీకటి అడవుల్లో, దుర్గమారణ్యాల్లో తిరుగుతున్నారంటే అది ఈ వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్టేగా, ఖచ్చితంగా ఏదో లోపం ఉన్నట్టే. కనుక వాళ్ళు చాలా మందిని చంపేస్తున్నా గవర్నమెంట్ ఎన్కౌంటర్లను, బూంబింగ్ అను ఈ రోజు జరిగింది. వాళ్ళ మీద దారుణంగా చంపి గిరిజనుల్ని హింసించి ఆ ఛత్తీస్గఢ్, ఆ దండకారణ్యం, ఆ ఏరియాలంటే చాలా ఘోరంగా ఉంది గ్రామాల్లో పరిస్థితి. పైకంతా బాగున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది మన ప్రజాస్వామ్య దుర్గతికి అది అర్థం పడుతుందంటే అలాంటిది అనమాట ఎగ్జాక్ట్గా. ఇంకా ఉంది ఉద్యమం, ఇప్పటికే బలంగా ఉంది, గట్టిగా ఉంది. అండర్గ్రౌండ్ ఉద్యమం ఉంది. వాళ్ళు చచ్చిపోతున్నారు, అయినా పోరాడుతూనే ఉన్నారు. తప్ప రైటా తర్వాత, ఎందుకంటే చాలా యోధులు, మెరికల్ లాంటి కుర్రాళ్ళు, బోల్డ్ అని కళలో ఉన్నవాళ్ళు, ఈ దేశం ఏదో అవుతుంది అని ఆశలు పెట్టుకున్న వాళ్ళు చనిపోతున్నారు అనవసరంగా. మా త్యాగం వృధా కాదని చెప్తుంటారు, కానీ కమ్యూనిస్టులు ఏదో నేను వృధా అవుతుందని అనుకుంటున్నాను. 100%. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.